ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భార్యా బాధితుల సంఘం వ్యవస్థాపకులు బాలాజీ గారు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. అసలు ఆ సంఘం ఎందుకు ఆయన స్థాపించారు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ముఖ్య ఉద్దేశం ఏమిటి, అసలు ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. డిసెంబర్ 8వ తారీఖున భార్యా బాధితుల దినోత్సవం అని కూడా జరుపుతారట. తెలుసుకుందాం, మరి వారి మాటల్లో విందాం. నమస్కారం బాలాజీ గారు, ఎలా ఉన్నారు? అంటే వినడానికి ఎప్పటి నుంచో వింటున్నాం, ఇలా ఒక డే ఉంది, ఇది సెలబ్రేట్ చేసుకుంటారు కొంతమంది అని చెప్పి. కొంతమంది పరిహాసానికి అన్నా కూడా కొంతమందికి బాధ ఉంటుంది నిజంగా. ఆ బాధను అనుభవించిన వాళ్ళు కూడా ఉంటారు. సో మీ మాటల్లో చెప్పండి, ఎందుకు ఈ సంఘాన్ని అసలు ఏర్పాటు చేశారు, భార్య బాధితుల సంఘం అని? ఒక భార్య బాధితుడు అనేది జనాల్లో ఒక చాలా నీచాతి నీచంగా చూస్తున్నారండి. ఒక అడుక్కునేవాడు కన్నా హీనంగా చూస్తున్నారండి. అంటే దానికన్నా ఒక మర్డర్ లేదా మానభంగం చేసినట్టు బెటర్ అండి మా భార్య బాధితుడి కంటే. ఎందుకని అంటే ఎక్కడికి వెళ్ళినా న్యాయం ఉండదండి. ఆడు కత్తి పట్టుకున్నా గొడ్ల పట్టుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఒక మాట అడుగుతా, అంటే మీ స్వానుభవమా, ఏం జరిగింది అసలు వివరిస్తారా? నేను కూడా గతంలో ఒక భార్య బాధితునండి. ఎక్కడికి వెళ్ళినా సరే నాకు న్యాయం జరగలేదు. అంటే ఏంటి మీరు పడిన బాధలే? ఏంటి అంటే ఈ రోజుల్లో కొంతమంది అమ్మాయి అందరినీ అంటలేదండి, కొంతమంది అమ్మాయిలకి కేవలం డబ్బు మాత్రమే కావాలండి, భర్త కళ్ళ. కొన్ని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా అంటే చాలా అసభ్యకరంగా చూపిస్తున్నారు. అంటే మేము వాళ్ళని అంటలేదు, రీల్స్ గురించి తర్వాత సబ్స్క్రైబ్ గురించి చాలా అంటే చాలా నీచాతి నీచంగా చూపిస్తున్నారండి. సమాజం మరి వాళ్ళకి ఏం నేర్పిందో నాకు అర్థం కాలే, తర్వాత వాళ్ళు చదువుకున్న చదువు ఏం నేర్పిందో నాకు అర్థం కాలేదండి. ఇంకా చట్టాలు ఇస్తున్నారండి ఆడవాళ్ళకి. అంటే చట్టాలు ఇవ్వడం తప్పు అని అంటలేదండి, ఆ చట్టాలను దుర్వినియోగం చేసి మాలాంటి ఎటువంటి, ఇప్పుడు నేను అన్నానండి నాకు ఎటువంటి అలవాటు లేదు. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది మీకు? నాకు ప్రాబ్లం చెప్తున్నాం కదా. వివాహం ఎప్పుడైంది? నాకు ఫస్ట్ మ్యారేజ్ 2004లో అయిందండి. 4 అయిన తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు. ఇంకా తర్వాత 2008 నుంచి స్టార్ట్ అండి. 2008 నేను 2006లో 2007లో లా చదువు చెప్పి కట్టానండి. తర్వాత అక్కడ నేను లా కూడా కాకినాడలో స్థిరపడదని చెప్పి. లేదండి నా తాడేపల్లి దగ్గర పెంటపాడు. అక్కడి నుంచే మొత్తం అంతా కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేశాను. సరే అని చెప్పి 2008లో కేసు పెట్టారండి. 2008లో కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత ఇంకా నేను కూడా సాధారణంగా జైలుకి వెళ్ళి వచ్చాను. నేనండి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే ఏ విషయంలో కేసు పెట్టారు? డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస చట్టం కింద. నాకు అప్పటికి ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకోవాలి, నా కొడుకుని ఒక ఉన్నత స్థాయిలో పెట్టాలి అని నా తప్పదు. నేను ఏం చేసుకుంటా కూర్చుంటే వీళ్ళ పని కేసులు పెట్టాలి, ఆస్తులు తీసుకోవాలి అని చెప్పేసి పన్నాగం పని ఆఖరికి లా కూడా డిస్కంటిన్యూ చేశాను. లా కూడా చదువుతాం కంప్లీట్ అవ్వాలి. కానీ ఆ తర్వాత ఇంకా నాకు పోలీస్ స్టేషన్, కోర్టు, ఇల్లు, బస్. ఇక ఏ ఉద్యోగానికి వెళ్తాను కూడా ఎక్కడికి వెళ్తాను కూడా లేదండి నాకు. నేను కూడా డ్రాయింగ్ వేస్తానండి. నా డ్రాయింగ్ ఏంటంటే మన ప్రపంచంలోనే ఎక్కడ లేదండి, నేను వేసే ఆర్ట్ అండి. ఏంటి స్పెషల్ ఏంటంటే తెలుగు, ఇంగ్లీష్ నంబర్స్ ఏదైనా సరే 1000 రకాలు వేస్తానండి. మీ పేరు మీరే చదవలేరు. ప్రతి మనిషి దగ్గర టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ చెడిపోవడానికి కారణం ఏంటి, ఆ టాలెంట్ చనిపోవడానికి కారణం ఏమిటంటే ఈ 498 MC DVCల వలన 100కి 75% డ్యామేజ్ అవుతుందండి. మేము కేసులు పెట్టమంటున్నామండి. ఎప్పుడు నిజంగా అన్యాయం జరిగినప్పుడు, నిజంగా అన్యాయం జరిగిన బాగా మిస్యూజ్ చేస్తున్నారండి. సరే, ఆ తర్వాత జరిగింది, మీరు మళ్ళీ వివాహం చేసుకున్నానండి. అదే తర్వాత 2012లో ఒక కేసు గురించి మా ఫాదర్ 2013లో చనిపోయారండి. తర్వాత కోర్టుకి మా మదర్ని తీసుకురా అని చెప్పి జడ్జి గారు చెప్తే సరే తీసుకెళ్ళాను. నుంచినట్టు అలాగే కూలి కుదలు పడిపోయారండి. అయ్యో. ఇంకా అక్కడి నుంచి నడవడం కానీ లేకపోతే ఎటువంటిది కూడా నా మిసెస్ అక్కడ కోర్టు దగ్గర అక్కడ కూర్చుంది, కనీసం లేచి ఏమైందని కూడా అడగలేదు. అయ్యో, మీ రెండవ భార్యనా? ఫస్ట్ భార్య. ఫస్ట్ ఆమెనే. పోలే మంచిదని చెప్పేసి అండి ఆటో కట్టించుకుని తీసుకొచ్చామండి. అక్కడ నుంచి దగ్గర 5 years 6 years ఫుల్ బెడ్ రీడింగ్ అండి.
ఇంకా అక్కడ నుంచి నాకు కంప్లీట్గా హౌస్ కోర్టు అంతానండి. నాలాగా 100కి 65% ఇబ్బంది పడుతున్నారండి. ఇందులో ఏంటంటే మేము ఈ భార్యలతో మేము ఇబ్బందులు పడుతుంటే మా వాళ్ళలో కొంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెలు ఏం చేస్తున్నారు, ఆస్తి ఎలాగైనా సరే వీడికి రాకూడదు, ఆస్తి రాకూడదు అంటే ఏం చేయాలి, చేతబడులు చేస్తున్నారు. లేకపోతే ఎవడన్నా దొరికితే వాళ్ళతో తరలించడం కానీ చంపించడం కానీ ఇలా చేస్తున్నాను. ప్రజెంట్ నేను రెండో పడుతున్నాను ఇప్పుడు ఇప్పటికీ. ఇప్పుడు రెండో భార్యతో పడుతున్నాను. ప్లస్ నాకు వచ్చే ఆస్తి నాకు ఇవ్వకుండా మా అన్నయ్య నాకు చేతబడి చేపిస్తున్నాడు. నా తల్లిదండ్రులు చేతబడి చేసి చంపేసాడండి. ఇప్పుడు మీరు రెండో వివాహం చేసుకున్నారు, అప్పుడైనా మీరు ఎలా ఉంటుంది, అమ్మాయి మంచిదా కాదా, లేకపోతే ఆ ప్రవర్తన ఎలా ఉంటుంది చూసి చేసుకోలేదా? చూసి చేసుకోవడానికి మా మదర్ బెడ్ రీడింగ్ అండి. నేను బయటకు వెళ్తాక లేదు. మా బ్రదర్ ఎప్పుడైనా సరే ఒక 10 రోజులు నువ్వు చూడరా బాబు అంటే ఇంకా ఆయన స్టోరీ మా మాట్లాడేవాడు. ఇప్పుడు రెండవ భార్యతో మీకు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఎప్పుడైతే చాలా మందికి ఫస్ట్ భార్యని చేసుకున్న తర్వాత పొరపాటు నెట్టి బస్సులో కూడా రెండో వివాహం చేసుకోవద్దని చెప్తున్నాను. అసలు ఫస్ట్ వివాహం చేసుకోవడం తప్పండి. అక్కడ కర్మకాలి ఏమన్నా అయిందనుకోండి. ఇప్పుడు మీరు ఒక్కలే ఉంటున్నారా? లేదండి, ఇద్దరం ఉంటున్నాం మీ భార్యతోటి. మరి మీ భార్యతో ఉన్నారు అయినా సరే ఈ సంఘాన్ని పెట్టడం, భార్య బాధితుల సంఘం ఎప్పుడు పెట్టారు అసలు? నేను పెట్టడం 2010 నుంచి స్టార్ట్ చేశానండి. 2014లో రిజిస్ట్రేషన్ చేయించామండి. అప్పుడు ఇంకా నాకు మ్యారేజ్ కాలేదండి. నాకు 2016లో డైవర్స్ తీసుకుని 2017లో మ్యారేజ్ చేసుకుని ఆమె కూడా తెలుసండి. భార్య భార్య సంఘం పెట్టినట్టు తెలుసు, నేను అందరూ తిరుగుతున్నట్టు తెలుసండి. మరి ఏమనరా వారు? ఏమన్నంటే ఈ మధ్య స్టార్ట్ అయిందండి, తీసేయమంటుంది. తీయడం కుదరదని చెప్పానండి. మీరు ఏం చేస్తారు వృత్తిరీత్యా? వృత్తిరీత్యా అంటే నేను డిటిపి టైపింగ్ వర్క్ చేస్తానండి. మీ జీవనాధారం అదే. పిల్లలు ఉన్నారా మళ్ళీ మీకు? రెండు వద్దనుకున్నాను. ఫస్ట్ చూసాం కదండి, ఫస్ట్ బాగా చూసాను మా అమ్మలు కూడా. ఆ బాబు మరి మీ మొదటి నాకు అవసరం లేదని చెప్పి వదిలేసాను. ఇప్పుడు ఈ సంఘం ఏదైతే ఉందో ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎంతమంది సభ్యులు ఉన్నారు? సభ్యులు ఉండడానికి 10,000 పైన ఉన్నారండి. 10,000 మంది? 10,000 మంది పైన ఉన్నారండి. ఎవరు ముందుకు రారండి, చెప్పుకోలేమండి మేము. అంటే ఏంటి రీజన్? దేనికని రీజన్ అంటే చెప్తున్నాం కదండి, ఆస్తి మెయిన్ థింగ్. ఆస్తి, ఇల్లీగల్ కాంటాక్ట్, వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకుని భర్తను చంపేసిన సన్నివేశాలు లేవండి. అలాంటివి ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? మీ దగ్గర ఈ 10,000 మంది ఎవరైతే సభ్యులు ఉన్నారన్నారు వాళ్ళు ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ చెప్తారా? అసలు మిమ్మల్ని ఎలా వాళ్ళు కన్సల్ట్ చేస్తారు? మీ దగ్గరికి ఎలా వస్తారు వాళ్ళు? ఎలా వస్తారు అంటే ఆ టార్చర్ భరించలేక, ఆ కోర్టుల చుట్టూ తిరగలేక, ఇప్పుడు ఒకసారి ఎప్పుడైతే కోర్టుకి ఎక్కారో ఇంకా లైఫ్ ఖండన అన్నమాట అండి. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి అడిగిన భరణం ఇవ్వాలి. అసలు మేము ఎట్లా అడుగుతాం, భరణం ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాం అండి. మా స్టార్టింగ్ నుంచి అదే ప్రశ్న. ఇప్పుడు దాకా మాకు దానికి జవాబు దొరకలేదండి. ఇప్పుడు ఆడ మగ సరి సమానం అంటున్నారు. ఎక్కడన్నా సరి సమానం చూపించమని అడుగుతున్నాం. సమానం కాదంటారా? ఎక్కడ సమానం ఉందండి? ఎవరు ఎక్కువ ఉన్నారంటే ఇప్పుడు భర్త తప్పు చేశాడా లేదా అనేది ఎక్కడ ఎవరికి అవసరం లేదండి. భార్య ఇల్లు 4 గీతలు గీసిందా, సంతకం పెట్టేసిందా, ఇంటి తీసుకెళ్ళి లోపల పడేస్తాము, అయిపోయిందండి, ఫినిష్. అటు చరిత్ర అయిపోయినట్టు. మొత్తానికి విషయం ఏంటంటే 498 ఏదైతే ఉందో దాని వల్ల ఇబ్బంది మామూలు కాదండి, సర్వనాశనం అయిపోతున్నాడండి. అదండి ఆ ఇబ్బందులు పడే వాళ్ళందరూ ఒక చోట చేరారు. వారు 10,000 మంది దాకా ఉన్నారు, ఎవరు బయటికి రారంటున్నారు. అవునండి. మరి ఏం చేద్దాం అనుకుంటే నెక్స్ట్ అసలు మీ ప్లాన్ ఏంటి? మేమేంటంటే ఒక ర్యాలీ పెట్టి, ర్యాలీ రూపంలో ఒక మనిషి ఎంత కుదించిపోతున్నాడో ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా చూపిద్దాం అనుకుంటున్నాం అండి. బాలాజీ గారు, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అండి? ఎందుకంటే ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు అనుకుంటారు మేము కూడా మాట్లాడదాం అనుకుంటున్నాం, ఒకసారి అయినా అనుకోవచ్చు. అసలు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి? ఇది ఎలాగుంటదంటే వాళ్ళ బాధ తట్టుకోలేక ఎలా కాంటాక్ట్? కాల్ చేస్తే సరిపోతుందా మీకు? కాంటాక్ట్ చేస్తే మేము మాట్లాడుతాం. 100% వెబ్సైట్ ఉందా? వెబ్సైట్ ఏం పెట్టలేదు, పెడదాం అనుకుంటున్నాము. యూట్యూబ్ ఛానల్ అయితే ఉందండి. సంఘానికి ఒక నెంబర్ అయితే ఉంది? ఉందండి, నెంబర్ ఉందండి. అయితే మా దగ్గరికి ఎప్పుడు వస్తారంటే లాస్ట్ స్టేజ్ లో వస్తారండి. ఇంకా అన్ని అయిపోయాక ఇంకా ఏం చేయాలో తెలియక చుట్టూ తిరిగి అలసిపోయి ఇంకా లాస్ట్ మూమెంట్ లో వచ్చి, సార్ మా పరిస్థితి ఏంటి? అప్పుడు మేము వీలైతే మేము వాళ్ళు పిలిచి మాట్లాడతామండి. అలా పిలిచి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయండి. కౌన్సిలింగ్ ఇస్తామండి. మీ సంఘానికి ఏ వయసు వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు వివాహం నుంచి చూసుకుంటే? ఈ వయసు అని లేదండి, మాక్సిమం మ్యారేజ్ అయిన కాడి నుంచి 70 ఎబో కూడా వస్తున్నారండి. 70 ఏళ్ళ వాళ్ళు? అవునండి. రీసెంట్ గా కూడా ఇందాక కూడా ఒక ఆయన కలిసి వచ్చానండి నేను. ఆయన భార్య అంట మొత్తం ఆస్తి అంతా రాయించుకుని నువ్వు సత్తసా ఉండని చెప్పిందండి.
నేను భార్యాభర్త సంఘం స్టార్ట్ చేసిన కొత్తలో అయితే ఉమ్, మీరు నమ్మని లేదు ఒక లెక్చరర్ ఉమ్, ఇలా చేతులు ఇలా షేక్ అవుతున్నాయి అనమాట. ఉమ్. అలాంటి వ్యక్తిని బయటికి గంటి ఆస్తి రాసుకుని బయటికి గంటి చేసి నువ్వు ఉంటే సత్తా మా ఇంటికి కూడా రావద్దని చెప్పి తల్లి పిల్ల కలిపి బయటికి గంటిస్తారు. భార్యల వల్ల ఎవరైతే బాధ అనుభవిస్తున్నారో వాళ్ళు ఇట్లా వాళ్ళ కోసం అంటూ సంఘం పెట్టాం, వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇలా చాలా ఇబ్బంది పడుతున్నామండి, 498 ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు. అవునండి చాలా మంది భర్తలు భార్యల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇప్పటికీ. అవునండి కానీ భార్యలు ఎవరు కూడా ఇలా బయటకు వచ్చి ఇలా చేయటం అనేది చాలా తక్కువ మనం చూసేది. భర్త ఇలా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి, అంటే అటువైపు కూడా అలా ఉంది కదా మరి. అందుకనే మేడం ఇద్దరు కూర్చోబెడితేనే ఒక కంక్లూజన్ వస్తున్నారు కదండి. మీరు అలా కౌన్సిలింగ్ ఏమైనా ఇస్తారా? అదే చెప్తున్నాం కదా, ఇందాక నుంచి ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడుతామండి మేము. భార్య భర్త భార్య భర్తలు ఇద్దరు కూర్చోబెట్టి అప్పుడు మాట్లాడినప్పుడు సపోర్ట్ చేస్తారా మరి? వైఫ్ ఎవరైతే ఉన్నారో మాట్లాడతారా? ఏమంటే ఎవరి వైపు న్యాయం అంటే వాళ్ళ వైపు మేము మాట్లాడతామండి. అలా కాదు, భార్య వచ్చి మాట్లాడడానికి ఒప్పుకుంటుందా? ఉన్నారండి, ఒప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి అలాగా. ఉమ్, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 2025 సంవత్సరంలో ఉమ్. డైరెక్ట్ కౌన్సిలింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నామండి. ఎక్కడ చేస్తున్నారు? ఆంధ్ర తెలంగాణ అండి, 2 ప్లేసెస్ లో. ఇప్పుడు ఏమైనా ఉన్నాయా మీకు? అంటే మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ఉంది? మెయిన్ బ్రాంచ్ అయితే తాడేపల్లిగూడెం అండి. అక్కడి నుంచి మొత్తం స్టార్టింగ్ అంతా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. మీరు ఉండడం అక్కడే ఉంటారా? నేను అక్కడ ఉంటాను, ఇక్కడ 15 రోజులు, ఇక్కడ 15 రోజులు ఉంటాను. రోజు మీకు క్వైరీస్ వస్తూనే ఉంటాయా ఏదో ఒకటి? ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేశానండి, లేకపోతే ఇప్పుడు కూడా వస్తాయి మనకి. ఫోన్లు మోగుతూనే ఉంటాయి. మీకు ఫుడ్ అవన్నీ మీరు ప్రాపర్ గా తీసుకుంటారా? అవన్నీ వాటికి మీకు వచ్చే ఆ డబ్బులతో అవన్నీ సరే. బాధ అనిపిస్తుంది. అంటే ఎలా? మేము సొంతంగా బిజినెస్ చేసుకోకూడదు, నీతిగా బతకూడదు, న్యాయంగా బతకూడదు. తెల్లలేగితే ఒక క్రిమినల్ గా బతకాలి, ఒక కత్తితో గొడ్డలు వేసుకొని మేము రోడ్ల మీద తిరగాలి. అది మా అన్నదమ్ములు మా అక్క చెల్లెళ్ళు మమ్మల్ని ఆ విధంగా తయారు చేస్తున్నారు. మా తర్వాత ఇయ్యాలు సరిపోరు కదా అని మా భార్యలు కూడా అదే రేంజ్ లో స్టార్ట్ చేస్తున్నారండి. ఎవరికైనా చెప్తే నా భర్త యాదవ సన్నాసి కొజ్జ మరి ఎలా కాపురం చేస్తున్నారో అర్థం కావట్లేదండి. అదండి ఇలాంటి మాటలు వస్తుంది మామూలుగా కదండి. ఇంకా అసలు వెళ్ళామన్నమాట. వెళ్ళాక మనం బయటకు వెళ్తున్నాం అనుకోండి, ఆంసత మనల్ని గెంటి కూర్చోబెట్టి వినిపిస్తారండి. అంత మంచి భార్యలు ఉన్నారండి. ఎవరి నుంచి కూడా థ్రెటన్ కాల్స్ రాలేదా? ఎందుకు ఇలా సంఘం పెట్టారు అన్నట్టు ఏమైనా కాల్స్ వచ్చాయా మీకు? గతంలో వచ్చేయండి, గతంలో వస్తే అందరికి కూడా సమాధానం చెప్పడం జరిగిందండి అని సమాధానం ఇచ్చారు. ఎందుకంటే మా సంఘం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఏ మహిళా సంఘాలు కూడా టెంట్లు వేయడం జరగలేదండి ఇప్పుడు దాకా. అవును, టెంట్లు వేయమని చెప్తున్నాను మేము. భర్తల దగ్గర టెంట్లు వేయండి, మేము వస్తాం, మాకు సమాధానం కావాలి. ఇప్పుడు మీరు ఎక్కడైతే మహిళా సంఘాలు వస్తాయో అక్కడికి మీరు వెళ్తారా? మాకు పర్మిషన్ ఉందండి, మాకున్న రైట్ అదండి. అయితే భార్యా బాధితుల సంఘం ఇది ఒకటైతే ఫిక్స్ చేసి ఇంకా అప్పుడే ఫిక్స్ చేసామండి. మనకు ఏ పేరు వద్దు ఇదే పేరు మీద పెడదామని చెప్పి ఫిక్స్ అయ్యామండి. తర్వాత విజయవాడ బస్ స్టాండ్ దగ్గరలో అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు 115 మంది వచ్చారండి. భార్య బాధితులేనండి 115 మంది వచ్చారండి. అప్పుడు కొత్తగా పార్టీ స్టార్ట్ చేసాం 2019లోనండి. భార్య బాధితులు, అత్తాడబడుచులు, వదిన మరదళ్ళు మరియు తోటిగూడలు పొలిటికల్ పార్టీని పెట్టామండి. అది కూడా మనకి యూట్యూబ్ లో వస్తుందండి, మేము పార్టీ పెట్టిన విషయం కూడా. అదే 2019లో ఎలక్షన్ల ముందు మాది చాలా పెద్ద పేరు వచ్చిందండి మా పార్టీ. తర్వాత మా మదర్కి హెల్త్ బాగోపోవడం, ఇప్పుడు మళ్ళీ తొందరలో స్టార్ట్ చేస్తున్నామండి. దాని పేరు మార్చండి, ప్రజా యువశక్తి అని చెప్పి పెట్టామండి. ఆ పార్టీ పేరు మారుస్తాను వస్తా లేదా రావని చెప్పారండి. అలా పేరు అలా పెట్టొద్దని ఆ పేరు వద్దన్నారండి. సో ఏంటి నెక్స్ట్ మీ టార్గెట్? అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖున ఇలా జరుపుతారు, ఓకే. ఆ రోజునే ఏమైనా చేస్తారా మీరు ప్రత్యేకమైన కార్యక్రమం? ఇప్పుడు క్యాలెండర్ రిలీజ్ ఫంక్షన్ పెడుతున్నాం 8వ తారీఖుని. తర్వాత బాలల దినోత్సవం, మహిళా డే అవి ఎలాగ ఉన్నాయో అలాగే భార్య బాధితుల దినోత్సవం పెడదామని చెప్పి తొందరలో ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఉంది కదండి 8వ తారీఖు అని చెప్తున్నారుగా, అది ఇదండి క్యాలెండర్ ఫంక్షన్ అండి. చూస్తాండి, వీలైతే ఆ రోజు పెడతానండి. అంటే ఏమో మీరు అనుకోవాలి ఆ తేదీ. అదే ఇంకా మనకి అంత ఖర్చుతో కొండ పని కదండి. అవును. బాలాజీ గారు అసలు మీ డిమాండ్స్ ఏంటండి? ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే 498 పెట్టుకోమంటున్నాం అండి. పెట్టుకున్న సంవత్సరం తర్వాత కోర్టు నుంచి విడాకులు మంజూరు చేసి రెండో వివాహానికి అనుమతి అడుగుతున్నాం అండి. రెండోది ఏంటంటే భార్యలకి భర్తలకి పిల్లల్ని 4 రోజులు అక్కడ కూడా మేము వైఫ్కే ఎక్కువ ఇస్తున్నామండి. వైఫ్ దగ్గర 4 రోజులు, భర్త దగ్గర 3 రోజులు ఏ ఆర్డర్ లేకుండా పెట్టమని చెప్తున్నామండి పిల్లల్ని. ఎందుకంటే వన్ సైడ్ అయిపోతులకి
వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీ నాన్న దుర్మార్గుడు దుష్టుడు అంటలాగే ఆ చిన్న వయసు నుంచి ఆ మైండ్ లోనే నాటుకుపోతుందండి. నాటుకుపోయి ఆ తండ్రి ఎక్కడ కనపడడం ఉండే ఆ తండ్రి మీద దాడి చేసిన రోజులు కూడా ఉన్నాయండి. అప్పుడు ఏమవుతుందంటే ఇటు 3 రోజులు అటు 4 రోజులు ఉంటలకి తల్లి ఏంటి తండ్రి ఏంటి అని అర్థమవుతుంది అండి. ఇంకోటి ఏంటంటే అసలు మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాం అండి. శాశ్వత భరణం ఇవ్వాలంటున్నారండి. ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాం అండి. ఇప్పుడు భర్త ఎన్ని కష్టాలు పడుతున్నాడు అనేది ఎవరు చూస్తలేదండి. ఇప్పుడు కోర్టుకి వెళ్ళలేదు అనుకోండి, కేసుల్లో కోర్టు ఏదో పని మీద అటెండ్ అవ్వలేదు అనుకోండి, అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుందండి. మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టుకోలేదు అనుకోండి 100% జైల్లోకి వెళ్ళి కూర్చోవాలి. వీడు ఎక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు ఇవ్వని పక్షంలో ఆ ఎంసీలో కూడా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడుతున్నారు. అప్పుడు అక్కడ ఏమవుతుందంటే కొత్తగా ఒక క్రిమినల్ మైండ్ తయారవుతుందండి. సో ఈ 13 డిమాండ్లు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇందులో మాకు ఒక 6 డిమాండ్స్ అడుగుతున్నాం అండి. అవి 6 ఇస్తే చాలండి. ఇప్పుడు తండ్రి అవసరం లేదు, తండ్రి ఇంటి పేరు కావాలి. అంటే ఇప్పుడు దాకా ఎవరు ఇప్పుడు ఒక వస్తువు గురించి అడగలేదు అనుకోండి, కంటిన్యూషన్ నడుస్తుందండి. ఇప్పుడు మేము అడుగుతున్నాం అండి, అసలే మేము అవసరం లేనప్పుడు మా దగ్గర డబ్బులు పట్టుని తీసుకెళ్ళినప్పుడు మా ఇంటి పేరు ఎందుకు ఉపయోగించాలని అడుగుతున్నాం. దానికి కొంతమంది ఏమన్నారంటే మరి మీ ఇంటి పేరు ఉపయోగించకపోతే ఎలాగా, మరి మా ఇంటి పేరు ఉపయోగించడం మరి మా దగ్గర ఉండాలి. అంటే రేపు పొద్దున్న తండ్రి నీ దగ్గరికి వస్తాడు కదా, ఎప్పుడు వస్తున్నాడు, ఏ సందర్భంలో వస్తున్నాడు, నీ దగ్గర ఆస్తి బాగా నువ్వు సంపాదించినప్పుడు డాడీ అని వస్తున్నాడు. అది కూడా డాడీ మీద ప్రేమతో కాదు, ఆస్తి మీద వ్యామోహంతో వస్తుంది. అలా చాలా మందిని మీరు గమనించారా? గమనించండి 100%. సో ఓకే, మీ 13 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరాలి. సో మీరు నెక్స్ట్ ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నారని చెప్పారు, బ్రాంచెస్ లాగా కూడా పెడుతున్నారు. మొన్న నందిగమ్మలు స్టార్ట్ అయిందండి. తర్వాత ఇప్పుడు మీరు గమనించిన దాన్ని బట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎక్కువగా వస్తున్నారు మేము బాధితులు అని చెప్పి? అక్కడ కాదండి, ప్రతి మామూలుగా మీరు గమనించింది విజయవాడ, హైదరాబాద్, ఇటు కర్నూలు, కడప బాగా ఉన్నారు. మంచి మోటోతో మీరు స్టార్ట్ చేశారు. బాధ ఎవరైతే పడుతున్నారో లైఫ్ క్లోజ్ అయిపోయే స్టేజ్ నుంచి మీరు వాళ్ళు కొంత మోటివేట్ చేసి వాళ్ళ లైఫ్ ని సెట్ చేస్తారు, అంతేనా? దానివల్ల బెనిఫిట్ ఉందా వాళ్ళకి? ఏమైనా మీ దగ్గరికి వస్తున్నారో ఓకే, తర్వాత వాళ్ళకి కలిగేటువంటి లాభం ఏంటి? అది ఇంకా వాళ్ళ ఆలోచించుకుంటారు. కలపడం వరకు మన బాధ్యత అండి. ఇప్పుడు వాళ్ళిద్దరిని మనం కలపగలిగితే అది మన సంతోషం. ఆ భార్యాభర్తను కూర్చోబెట్టి మాట్లాడతారు మీరు. అలా కలిపారా? ఎన్ని జంటలను అలా కలిపారు సుమారుగా? ఒక 500-600 పైన. అవునా, గ్రేట్ అండి. అలా కలపడం అనేది మంచి విషయమే. విడగొట్టడం కన్నా కలపడం, కలిసి ఉండడం మంచిది కదా. చెప్పండి. అవును, పాపం ఆయన ఎంత బాధ అనుభవిస్తే ఆ పర్సన్ బయటకు వస్తారనేది. ఇలా ఒక సంఘాన్ని మీరు పెట్టారని చెప్పి మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని చూసి నవ్విన సందర్భం ఉందా? చాలా సందర్భాలు ఉన్నాయండి. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే కోర్టులో కొంతమంది లాయర్లు కూడా నవ్వారండి. ఈడు బెల్లాన్ని ఈడే చూసుకోలేకపోయి ఈడు భార్య వాళ్ళ సంఘం పెడతారంటే దాన్ని డెవలప్ చేస్తారట. డెవలప్ అయ్యాక ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ ఏంటంటే నాతో మాట్లాడడానికి కొంచెం ఫీల్ వాళ్ళు అప్పుడప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైనా గబుక్కున విన్నా బయట నుంచి ఆడవాళ్ళు ఎలా మాట్లాడతారు మీతోటి? నేను అందరితో బాగా మాట్లాడతానండి. మేము ఆడవారికి ఎక్స్పర్ట్ కాదండి. ఎందుకంటే మాకు అమ్మంది, అక్కుంది, చెల్లుంది, వదిన ఉంది, మరదలు ఉందండి. వాళ్ళను కూడా 498 లో పెడుతున్నారండి. ఒక 498 ఒక ఆడపిల్ల పెడితే ఆ ఆడపిల్ల పెట్టిన కేసు గురించి 5-6 ఆడలు బలైపోతున్నారండి. భార్యాభర్తల సంఘం ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మాది నందిగామలో పెట్టారన్నానండి. నందిగామలో వైఫ్ అండ్ హస్బెండ్ అండి. వైఫ్ ఏమో ఖమ్మం జిల్లా తీసుకున్నారు, హస్బెండ్ ఏమో నందిగామ తీసుకున్నారు. మరి మేము అయితే మేము లేడీస్ ఇవ్వం కదండి, మరి ఎందుకు ఇస్తున్నాం అండి? ఏంటి మహిళలు కూడా ఉన్నారా ఈ సంఘాన్ని నడిపించేది? చెప్పింది అదే కదండి. మహిళా అధ్యక్షురాలు ఉందండి మా దాంట్లో. నందిగామ మన నందిగామ వైఫ్ అండ్ హస్బెండ్, నందిగామేమో హస్బెండ్ తీసుకున్నాడు, ఖమ్మం డిస్టిక్ ఏమో వైఫ్ తీసుకున్నారు. ఇలా ఎంతమంది ఉన్నారు మహిళలు? వస్తారండి, ఎప్పుడు కూడా స్టార్ట్ అవుతున్నారండి. కొంచెం టైం పడుతుంది కదా మేడం, ఏదైనా మనం ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేస్తాం. అందులో ఈ భార్య బాధితులని ఎప్పుడైతే టైటిల్ కనపడుతుందో కొంచెం వెనకాడుతున్నారండి. మేము మహిళలకు అయితే వ్యతిరేకం కాదండి, కేవలం ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో భార్యలు వాళ్ళకి మాత్రమే వ్యతిరేకం. రైట్ బాలాజీ గారు, థ్యాంక్ యూ అండి, నమస్కారం.